హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పిండి వంటల సెలబ్రేషన్లో ఆల్రెడీ అరిసెలు చూపించాం కదా. ఈరోజు నేను పోకుండలు చూపించిపోతున్నాను అనమాట. పోకుండలు ఫస్ట్ నిజంగా చెప్తున్నానండి, నాకు చాలా బాగా వచ్చని చెప్పను నేను. ఈ మధ్య అయితే బాగానే చేస్తున్నాను. ఫస్ట్లో అసలు బాగా ఎక్కువ పగుళ్ళు వచ్చేసి ఆ కొలతలు సరిగ్గా తెలిసేవి కాదు. నాకు ఏదైనా గ్లాస్ కొలతలు గిన్నె కొలతలు అంటేనే ఇష్టం అనమాట. కేజీకింత అనే దానికన్నా ఇలా ఎక్కువ ఇష్టపడేదాన్ని, అంటే ఈజీగా అర్థం అవుతుంది. అందుకే మీ అందరికి కూడాను ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగేలాగా పోకుండలు చూపిస్తున్నాను. అది కూడా గ్లాస్ కొలతతోటి. గ్లాస్ కొలత ఎప్పుడైనా చేశారా పోకుండలు? ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఎంత బాగా వస్తాయో పోకుండలు అయితేని. ఓకేనా? ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఏంటంటే కొబ్బరి చెక్క, ఒక కొబ్బరి చెక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం 24 గంటల సేపు బియ్యం నానబెట్టుకోవాలి. కొందరు ఏంటంటే ఒక రాత్రి అంతా నానబెట్టి పొద్దున్నే పోకుండలు చేసుకోవడానికి పిండి ఆడేసుకుంటారు. నేను 24 గంటలు నానబెడతానండి. 24 గంటల తర్వాత ఫస్ట్ బియ్యం నానబెట్టుకున్నప్పుడే ఒక 2 సార్లు కడిగేసి నీళ్ళు పోసి నానబెడతాను. తర్వాత మనం ఎప్పుడైతే పిండి ఆడుకుంటామో అప్పుడు ఒకసారి కడిగి అప్పుడు నీళ్ళన్నీ వాడిన తర్వాత వాడేసేసుకోవాలి. నీళ్ళన్నీ వాడిన తర్వాత పిండి మిక్సీలో వేసేసుకుని మెత్తగా పిండి ఆడేస్తాను అనమాట. అంటే 2 సార్లు జల్లించుకోవాలి. పిండి మెత్తగా ఆడుకున్నా కూడా 2 సార్లు జల్లించుకోవాలి. అస్సలు మరుంగా ఉండకూడదు. 1 కేజీ బియ్యం పోసాను. అయితే ఆ బియ్యం పిండి ఎంతైనా కానీ నేను గ్లాసు కొలతలతోటే మీకు చూపిస్తానండి. గ్లాస్ కొలతలతో పోకుండా ఎలా చేసుకోవాలన్నది. ఈ పిండి మాత్రం పొడిగా ఉండకూడదు, తడిగానే ఉండాలి. ఒకవేళ మీకు పిండి ఆడేసుకున్న తర్వాత ఇంకా కొంచెం టైం అయిన తర్వాత పోకుండలు చేస్తాను, టైం సరిపోదు అనుకున్నప్పుడు ఒక తడి క్లాత్ తీసుకుని గట్టిగా పిండేసి దీని మీద వేసుకోండి. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, మూత పెట్టేసి. పొడిగా అవ్వకూడదు అనమాట. అప్పుడే మీకు పోకుండలు బాగా వస్తుంది. సరేనా? అయితే ఇప్పుడు పోకుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీని పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఒక గిన్నె పెట్టుకున్నాను. ఒక ఇత్తడి గిన్నెలో కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. ముకుట్లో అయినా ఎందులో అయినా వేయించుకోవచ్చండి, ఇందులోనే కాదు. ఈ కొబ్బరి ముక్కలు అన్నీ సమానంగా కట్ చేసుకుంటే ఈక్వల్గా వేగుతాయండి. కొంచెం చిన్నవి పెద్దవి కింద ఏమైనా కట్ చేశారంటే కొన్ని వేగిపోతే కొన్ని వేగవన్నమాట. అందులో బాగా సన్నగా కాకుండా బాగా పెద్ద పెద్దవి కూడా కాదు, ఇలా సమానంగా కట్ చేసుకోండి, బాగుంటాయి. ఈ నెయ్యి కాగిపోయిన తర్వాత నేతిలో వేయించుకుంటేనే కొబ్బరి ముక్కలు రుచిగా ఉంటాయి. ఇలాగ ముక్కలు వేసేసుకుని బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. లేతగా వేయించకూడదు. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి అయితే తొందరగా పోకుండలు పాడైపోతాయి. ఇలా వేయించుకుని వేసుకున్నారనుకోండి పాడవ్వు అనమాట. ఇక ఇలా చూడండి, మంచి కలర్ రావాలన్నమాట. ఇలాగా ఇంకా బంగారు రంగులో వచ్చినాయి అనుకోండి, మనం స్టవ్ కట్టాక ఇంకొంచెం రంగు వస్తాయి అన్నమాట అవి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి దీన్ని. ఇప్పుడు బెల్లం చూసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ 1 గ్లాసు బెల్లం తీసుకున్నానండి. ఇది అరిసెల బెల్లం. మన అరిసెలు చేసిన వీడియో చూసారా? ఆ అరిసెల దాంట్లో కూడా ఇదే బెల్లం వాడానండి. కొంచెం జిగురుగా ఉంటుంది బెల్లం. ఇదిగోండి, ఈ గ్లాస్తో 1 గ్లాసు బెల్లం తీసుకున్నాను. బెల్లం మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం ఏంటంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. బెల్లం కోరడానికి రాదు ఇది. ఊరికే ఏదైనా సుత్తితో చితకొట్టినా కూడా దానికి అంటుకుని జిగురులా వచ్చేస్తుంది అనమాట. అది ఏదైనా చాకు ఇచ్చుకుని పొడవాలి. ఇదిగోండి, ఇందులో ఈ గ్లాసులో పావంతుకి సగం వాటర్ వేస్తున్నాను. పావంతులో సగం వాటర్ వేస్తున్నాను. బెల్లం కరగదండి తొందరగానే, అందుకు జిగురుగా ఉంటుంది కదా. అలానే ఎక్కువసేపు అని కాదు, ముక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బెల్లం ముక్కలు. అదిగోండి, బెల్లం కరిగేదాకా ఇలాగ చూసుకుని కరగబెట్టుకోండి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవచ్చు దీన్ని. ఇలా బెల్లం కరుగుతూ ఉన్నప్పుడు కొంచెం కరిగి ఇలా పాకంలాగా వస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఉండయి కొద్దిగా గట్టిగా అవ్వాలంతే. మరి టంగుమని అరిసెల్లాగా అది టంగుమని పాకం కింద వస్తే పోకుండలు మరి గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి పాకం చూపిస్తాను చూడండి. ప్లేట్లో నీళ్లు పోసుకుని అందులో కొద్దిగా పాకం వేసుకుంటే మనకి 1 సెకండ్కి ఇలాగా తెలిసిపోద్దండి పాకం అవుతుందా లేదా అన్నది. ఇగో చూడండి, దగ్గరగా అయ్యి ఉండ కింద ఇంకా కొంచెం టైం పడుతుంది చూడండి. అది మనకి ఇలా అంటుంటేనే మనకు ఉండ అయిపోవాలి. అది నీళ్ళల్లో వేసిన తర్వాత ఇంకొంచెం టైం పడుతుందండి. ఇది 1 నిమిషం ఆగి మళ్ళీ పాకం చూపిస్తాను. పాకం రావడానికి ఎక్కువసేపు ఏం పట్టదండి. ఇగో చూడండి, 1 నిమిషంలో సెకండ్లో వచ్చేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలి. ఇక ఇలా చూడండి, మళ్ళీ వేసాను కదా. ఇదైతే ఉండ అయిపోతుంది. ఇక ఇలా చూడండి, ఉండ అయిపోయి కొంచెం గట్టిపడాలి. ఇక ఇలా జల్లీలాగా ఉండ చూడండి. ఇక ఎలాగైందో ఇది కరెక్ట్ అనమాట. మన ఈ లోపల కొబ్బరి ముక్కలు నువ్వులు వేసే లోపల కరెక్ట్గా వచ్చేస్తుంది పాకం. ఇదిగోండి, ఇందులో కొబ్బరి ముక్కలు అవి వేసేసుకుందాం. కొబ్బరి ముక్కలు తర్వాత కొంచెం నువ్వులు మన రుచికి తగ్గట్టుగా మనకి ఎంత ఇష్టమో అంత వేసుకోవచ్చు. ఒక 4 స్పూన్లు వేస్తున్నానండి నువ్వులు. ఇంకా కావాలంటే ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఎన్ని నువ్వులు వేసినా పైకైతే ఎక్కువ కనిపించవు ఇవైతేని. ఇక లోపడే ఉంటాయి, కానీ తింటుంటే భలే కమ్మగా ఉంటాయండి నువ్వులు మాత్రం. ఇక్కడ బియ్య పిండి తీసుకున్నానండి. బియ్య పిండి
ఇదిగోండి ఫస్ట్ ఒక గ్లాసు కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. తర్వాత కొంచెం కలిసిన తర్వాత మిగతా గ్లాస్ వేసుకోవాలి. ఒక గ్లాసు బెల్లానికి 3 గ్లాసులు బియ్యం పిండి అండి. కరెక్ట్గా 3 గ్లాసులు పడితే రెండో గ్లాస్ వేస్తున్నాను కదా. ఇలా చూడండి, మూడో గ్లాస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది మనకి. చూడండి, కొంచెం కలుపుకుంటూ ఒకటేసారి వేసేయకూడదు అనమాట పిండి మొత్తం. ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే 2-3 స్పూన్లు తేడాలో కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కొక్కసారి పడుతుంది, ఒక్కోసారి తగ్గించుకోవాలి, అలా ఉంటుంది. అందుకని ఒకేసారి వేయకూడదు. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఒకవేళ పాకంలో కూడా వేసేసుకోవచ్చు నెయ్యి, లేదంటే ఇలాగ ఇందులో వేసేసుకున్న కరిగిపోద్ది నెయ్యి అయితేని. ఇలా చూడండి, ఇలా ఉండాలి జారుగాను. మరీ గట్టిపడిపోయింది అనుకోండి, ఉండలు చేయడానికి సరిగ్గా రాదు. మీకు ఒక 5 నిమిషాలు అయ్యేసరికి మళ్ళీ ఇది కొంచెం గట్టిపడుతుంది. ఇలా ఉంటే సరిపోద్ది. ఇలా చూడండి, ఇగో కరెక్ట్గా ఉంది కదా, ఇలా సరిపోద్ది. ఇప్పుడు ఉండలు చేసుకుందాం. ఈ ఉండలు చేసిన తర్వాత ఈ వేడికి ఏంటంటే కొంచెం పాకుపోయినట్టు అయిపోద్ది. మళ్ళీ వేసినప్పుడు కొద్దిగా ఇలా అనుకుని వేసుకోవాలి ఉండైతేని. అరిసెల పిండి కన్నా కొంచెం మరీ అరిసెల పిండి లాగా చేసామంటే బాగా పలచగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకు మీరేం వేస్తారండి, పాకుండలు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియచేయండి. అయితే కాగిపోయింది, చేసిన ఉండలు అయితే వేసేద్దాం. నూనె కాగిన తర్వాత మీడియంలోనే పెట్టుకోండి. మీడియంలో పెట్టుకుని ఒక్కొక్క ఒకవేళ ఉండ చేసిన తర్వాత కొద్దిగా పలచకోండి, మనకి పాకుపోయినట్టు అది అయిపోయింది అనుకోండి ఉండ, కొద్దిగా ఇలా రౌండ్ చేసుకుని వేసుకోండి ఉండలో. ఇవ్వండి, మధ్యలో ఫస్ట్ వేసినవి కొంచెం వేగిపోతాయి కదా, అవి ఇలా కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే ఒకటే చోటన ఉండిపోయినాయి అంటే కింద మీకు మాడిపోయినట్టు అయిపోయి ఒక పక్కన వేగదు, ఒక పక్కన వేగుద్ది అనమాట. ఇలా చూడండి, గులాబ్ జామున్లాగా భలే ఉన్నాయి కదా చూడడానికి. సేమ్ చూడడానికి అలాగే ఉంటాయండి. అవేమో బాగా నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉంటాయి. ఈ క్రిస్పీగా లోపల కొంచెం స్పాంజ్గా కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట పాకుండలో. ఈ కలర్ అంటే కొద్దిగా లేతగా కొంచెం రంగు కొంతమంది తీసుకుంటారు. ఇవైతే గులాబ్ జామ్ రంగు ఎలా వస్తుందో అలాగే వస్తాయి. అప్పుడే పాకుండ కరెక్ట్గా ఉంటుంది. మంచి రంగు వచ్చేదాకా వేయించలేదు అనుకోండి, లోపల అస్సలు వేగదనమాట. పిండిలాగా ఉండి మెత్తగా ఉండిపోద్ది, అసలు తినలేము వాటిని. అందుకే చూసుకుని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. సిమ్లో కూడా పెట్టకూడదు. సిమ్లో పెడితే అసలు సరిగ్గా వేగదు, అదంతా నూనె పీల్చుకున్నట్టు అదొక రకంగా అయిపోద్ది. హైలో పెట్టామంటే పైన ఎగిపోద్ది, లోపల అసలు ఉడకదు. మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. ఇలా చూడండి, ఈ కలర్ వస్తే సరిపోద్ది. ఈ జాయిగా తీసుకోండి. ఇంకొంచెం మనం ఇలా వేగేసిన తర్వాత వేయించిక తీసేస్తాం కదా, ఇంకొంచెం రంగు వస్తుంది అనమాట. అప్పుడు మొత్తం అన్నీ ఇలా తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అసలు పగులు రాకుండా అయితే పాకులను ఉండవండి. ఆ పగిలిన తర్వాత అందులోకి నూనెలు వేగుద్ది కదా, అదే చాలా రుచిగా ఉంటుంది అనేవారు మా అమ్మమ్మ. అదిని మరి పాకుండలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి, పాకుండలు అయితే రెడీ అయిపోయినాయి. చక్కగా ఇలాగ నేను చెప్పిన కొలతో చేసేసుకోండి, ఈజీగా ఉంది కదా. 1 గ్లాసు బెల్లానికి 3 గ్లాసులు బియ్యం పిండి పడుతుంది. ఒకవేళ మీకు బాగా తడి ఎక్కువ ఉన్నది అనుకోండి, అప్పుడు ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. అంటే ఎంత, ఒక ఇంత అంతే. మీరు గ్లాస్ నిండా నొక్కేసరి వేయకండి. ఇప్పుడు మామూలుగా మనం పిండి బియ్యం ఎలా కొలుచుకున్నప్పుడు పోసుకుంటాం, ఇలాగా అలాగే పోసుకోవాలన్నమాట పిండిని కూడా. కానీ పగుళ్ళు రాకుండా పాకుండ అయితే రాదండి. మీకు ఒకవేళ అసలు పగులే రావట్లేదు అనుకోండి, ఎలా చేస్తున్నారో నాకు కామెంట్స్లో తెలియచేయండి, ఓకేనా. ఇదిగోండి పాకుండలు చూడండి, అక్కడక్కడ పగుళ్ళు వచ్చినాయి. ఇదిగోండి, చక్కగా పాకుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి పాకుండలు అయితే చూపిస్తాను. ఇదిగో చూడండి, ఎక్కడ కొన్నిటికి అయితే అస్సలు పగులు రాలేదండి. కొన్ని అయితే మా సేను బీట తీస్తే చూడండి, అలా తీసిందనమాట. వరిసేలు బీటలు తీస్తాయి కదా, అలా తీస్తాయి. ఇలా ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి. అసలు పగులు రాకుండా కన్నా ఇలా కొంచెం పగులు వస్తుంది కదా, అది ఇంకా రుచిగా ఉంటుంది అనమాట. ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి, ఇది పాకుండా ఎలా ఉందో. అయితే లాస్ట్లో ఒక 2 ఉండలకు మాత్రం నువ్వులు అద్ది ఇలాగా చేశానంటే, ఎన్ని నువ్వులు వేసినా పాకంలో అందులో లోపలికి వెళ్ళిపోతాయి, పైకి తేలు. ఊరికే 2 ఉండలు మాత్రం ఇలా వేసాను. ఇలా చూడండి, అసలు పైన తూపు మాత్రం పైన అంత పొర ఒకలాగా ఉంది, లోపల విడిగా ఉంది. చూడండి, ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది అనమాట పాకుండ అన్నది. ఇప్పుడు మనకి ఇలా విడిగా పైది తూపు బయటికి ఇట్లా వచ్చేసింది అనుకోండి, ఒక డప్పలాగా, అప్పుడు అది చాలా కమ్మగా క్రిస్పీగా ఉంటుంది. ఎంత క్రిస్పీగా ఉందో, ముక్కలు తగులుతూ నవ్వులుతూ ఉంటే మంచి కమ్మదనం వస్తుంది అనమాట. పాకుండలు అయితే చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ అయితే బాగున్నాయి. మరి మీరు ఎలా చేస్తారో పాకుండలు, నాకైతే వచ్చినట్టు నేను మీకు షేర్ చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్లో నాకు తెలియజేయండి. అలాగే నేను అరిసెల వీడియో పెట్టాను, కారపూస వీడియో పెట్టాను, ఇంకొకటి బెల్లం గవ్వలు కూడా పెట్టానండి. ఆ వీడియో కనుక కావాలంటే చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను.
ఇంకా పండగ మనకు పిండి వంటల వీడియోలు ఇంకా వస్తూ ఉంటాయండి, అవి కూడా వాచ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి మళ్ళీ వచ్చే వీడియోలో మంచి సంక్రాంతి పిండి వంటతో మళ్ళీ కలుసుకుందాం.